వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ వీడియో తీసుకొచ్చినాము. వీడియో లాస్ట్ దాకా చూడండి, ఎక్కువ ఏం లేదన్నమాట. ఫస్ట్ మూవీ చూసుకుంటే ప్రసన్న వదనం అన్నమాట. సో ఈ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 26 minutes డ్యూరేషన్ ఉంది. ఇది డ్రామా థ్రిల్లర్ అనమాట. ఇది ఫ్రైడే రోజు చూసుకోవచ్చు మీరు, May 3rd. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే మన కలర్ ఫోటో అంటారు సుహాస్ గారు అండ్ పాయల్ రాధాకృష్ణ గారు, రాశి సింగ్, వైవా హర్ష వీళ్ళందరూ కూడా మూవీలో లీడ్ యాక్టర్స్ లాగా అయితే యాక్టింగ్ చేస్తారు అన్నమాట. సో కామెడీతో పాటు థ్రిల్ కూడా ఈ మూవీలో అయితే ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే ఆ ఒక్కటి అడగకు అనే మూవీ అయితే May 3rd రిలీజ్ అవుతుంది అనమాట. ఈ మూవీ వచ్చేసరికి డ్యూరేషన్ 2 hours 40 minutes డ్యూరేషన్ ఉంది. కామెడీ, డ్రామా అండ్ రొమాన్స్ అనమాట. దీంట్లో లీడ్ యాక్టర్స్ వచ్చేసరికి అయితే మీకు అందరికీ తెలిసిందే, అల్లరి నరేష్ గారు, ఫైర్ అబ్దుల్లా గారు, వైవా హర్ష గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, జామీ లీవరు అండ్ ఆర్య గ్లోరీ వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో అయితే చేస్తారు. సో ఫుల్ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కామెడీ మూవీ అయితే వస్తుంది అనుకోవచ్చు ఈ వీక్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే శబరి అనే మూవీ అయితే వస్తుంది అన్నమాట. సో ఇది డబ్బుడ్ మూవీ అనమాట. అండ్ ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్లో వస్తుంది, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం అండ్ తమిళ కూడా వస్తుంది అన్నమాట. 2 hours 9 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. డ్రామా అండ్ సైఫై ఉంది. అండ్ దీంట్లో లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రము వరలక్ష్మి, శరత్ కుమార్ గారు, గణేష్ గారు అండ్ మధుసూదన్ గారు, జబర్దస్త్ పని, ఇది శశాంక్ అండ్ రిషిక, బాలి వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో అయితే ఈ మూవీలో యాక్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో చూద్దాము, కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఎలా పోర్ట్రేల్ చేస్తారని చెప్పి మనం మూవీలో చూడాల్సిందే. ట్రైలర్ చూసినాకైతే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే కనిపించింది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే బాగ్ అనే మూవీ ఉందన్నమాట. సో ఈ మూవీ వచ్చేసరికి 2 hours 28 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. కామెడీ హారర్ అనమాట. అండ్ ఇక్కడ ఈ మూవీలో లీడ్ యాక్టర్స్ చూసుకుంటే సురేందర్ గారు, తమన్నా గారు అండ్ రాశి ఖన్నా, యోగి బాబా, వీటీవీ గణేష్ గారు, కోవల్లి సరళ గారు అండ్ ఢిల్లీ గణేష్ వీళ్ళందరూ లీడ్ యాక్టర్స్ అయితే ఈ మూవీలో యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. అండ్ తర్వాత రిలీజెస్ గురించి చూసుకుంటే ఇవాళ ఈ రోజు May 1st రోజున పవన్ కళ్యాణ్ గారిది వకీల్ సాబ్ మూవీ ఉంది కదా, ఈ మూవీ ఇవాళ థియేటర్స్లో రిలీజ్ అయిందనమాట. ఒకవేళ ఇట్లా మీరు చూడలేకపోతే ఇట్లా ఈ మూవీ వచ్చేసరికి 2-3 days దాకా థియేటర్స్లో అవైలబుల్ ఉంది, చాలా థియేటర్స్లో అవైలబుల్ ఉంది. అండ్ ఒకవేళ ఇట్లా మీరు చూడాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ కానీ చూడండి, ఏమనుకోకండి పబ్లిక్ టాక్ అయితే తీసుకురాలేకపోయినా అంటే కొంచెం వేరే ఇష్యూస్ ఉండడం వల్ల నేను గ్రౌండ్ యార్డ్కి వెళ్ళేసి పబ్లిక్ థియేటర్స్కి వెళ్ళేసి పబ్లిక్ టాక్ తీసుకురాలేకపోయినా సారీ ఏమనుకోకండి. అండ్ దాని తర్వాత హాలీవుడ్లో రిలీజ్ అయ్యే మూవీకి సంబంధించిన చిన్న అప్డేట్ ఏంటంటే టారో అనే ఒక మూవీ ఉంది. ఇది హారర్ థ్రిల్లర్ అన్నమాట. 1 hours 33 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. లీడ్ యాక్టర్ చూసుకుంటే హ్యారిట్, ఎడియన్, అవంతిక అండ్ జాకోబ్ బాట్లన్ వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్ అయితే ఉన్నారన్నమాట. ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే. అంటే కార్డులను చూసి చెప్తారు కదా, దాని మీద ఆ కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారన్నమాట మూవీ. కుదిరితే ఇట్లా మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.